స్తుతి ఏం చేస్తుందంటే ఇంకా ఫిర్యాదును తొలగిస్తుంది, సనుగులను తొలగిస్తుంది. ఇజ్రాయెల్ అరణ్యంలో ఏం చేసేవాళ్ళు ఎక్కువగా స్తుతించడం ఉండదు, ఫిర్యాదులు చేయడమే, సనుక్కోవడమే. అప్పుడే దేవుడి కార్యాలు చూస్తారు, మళ్ళా సనుక్కుంటారు. ఇది మరిచిపోయేటువంటి స్థితి. అప్పుడే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి నడిపించాడు. అది జరుగుతుందండి అసలు. ఇది గొప్ప గొప్ప క్రియ. అక్కడికి వెళ్తే మళ్ళీ నాకు అన్నం లేదు, మాంసం మొక్కలు లేవు అని వెనక్కి వెళ్ళిపోయిన ఉల్లిగడ్డలు కూరగాయలు గుర్తు చేసుకుంటాం మొదలు పెట్టారు. సరే, ఆకాశం నుంచి గొప్ప మన్నాన్ని ఇస్తే అన్నం ఇచ్చిన నీళ్ళు ఇవ్వడండి. నాకు నీళ్ళు లేవు, అందుకని మమ్మల్ని సంబరానికి తీసుకొచ్చావా అంటే ఎవరు చేయలేరు, కానీ బండ నుంచి ఆయన నీళ్ళు ఇచ్చాడు. అలా ఒకటా రెండా ఏం చేస్తున్నారంటే దేవుడు చేసిన మేలును మర్చిపోతారు. ఈరోజు చాలా మంది విశ్వాసం అలాగే ఉంటారు, దేవుడు చేసిన మేలు మర్చిపోతున్నారు. కీడు జరుగుతుంది, మధ్య మధ్యలో కొన్ని నెగిటివ్స్ కూడా వస్తాయి మన బ్యాక్గ్రౌండ్ లో, వాటిని బట్టి కూడా స్థుతించండి. ఎందుకంటే ఆ రోజు ఆ కీడు ఇచ్చావు కాబట్టి ఈరోజు ఆ కీడు నాకు మేలుగా చేశావు. ఆ రోజు నాకు హెల్త్ ఇష్యూ ఇచ్చావు కాబట్టి దేవా ఆ రోజు నాకు పెద్ద సమస్య, పెద్ద సుడిగుండంగా కనిపించింది. కానీ ఈ రోజు దానికి జ్ఞాపకం చేసుకుని దేవుని స్థుతిస్తూ ఉంటారు. ఆ రోజు ఆ సమస్యను ఇచ్చావు కాబట్టి ఈ రోజు నేను ఈ స్థితిలో ఉండదు ప్రభువాన్ని. కాబట్టి సమస్య నేను స్థుతించడానికి ఉపయోగపడుతుంది, నీ జీవితంలో జరిగే మేలు కూడా నేను స్థుతించడానికి ఉపయోగపడుతుంది.